ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం. ఈ రోజు తిథి నిజ జ్యేష్ఠ బహుళ సప్తమి, ఉదయం 8:36 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, మధ్యాహ్నం 12:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు మంగళవారము, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. దీంతోపాటు సప్తమి తిథి ఉంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు లేదా రుణబాధలు అధికంగా ఉన్నా, కోర్టు విషయాలు ఇబ్బందికరంగా ఉన్నా, శత్రువుల వలన మీకు ప్రశాంతత లోపిస్తున్నా, ఇలాంటి వాటికి సంబంధించి ఈరోజు పరిహారం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారికి వడమాల వేయటం వలన మీకు కలుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, గురువు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగాను వ్యాపారపరంగాను ఈరోజు ప్రతికూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కూడా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అశ్విని నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే అశ్విని నక్షత్రం వారికి మాత్రం మీరు అనుకుంటున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా సమయం తీసుకోవటం మీకు చికాకునైతే కలిగిస్తూ ఉంటుంది. దీంతోపాటు మీకు ప్రతికూలతలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే గృహంలో మార్పులు చేర్పులు చేయటం లేదా నూతన వస్తువాహనాలు అమర్చుకోవటం, ఉద్యోగస్తులకైతే హఠాత్తుగా చేస్తున్న ఉద్యోగాల్లో వీరికి ఆనందకరమైన సంఘటనలు కలగటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. ఇక కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే క్రయ విక్రయాలు చేసే వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు ఆర్థికంగా కొంచెం వీరికి ఇబ్బందులు కలుగుతున్న సమయానుకూలంగా వీరికి ఆర్థిక సహాయం కూడా లభించే అవకాశం గోచరిస్తోంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసి వచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి సమయం అనేది పడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన స్థితిగతులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీకు బంధుమిత్రులతోటి లేదా మీ ఆత్మీయులతోటి ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వారు మిమ్మల్ని విమర్శించటము లేదా మిమ్మల్ని అవమానించటము వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. రోహిణీ నక్షత్రం వారికి మాత్రం రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వీరికి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్పెక్యులేషన్లు లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులు, ట్రేడింగు అలాగే వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. విందు వినోదాలకు వెళ్ళే అవకాశం కూడా మీకు గోచరిస్తోంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం హఠాత్తుగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఈ మార్పులు మీకు సానుకూలంగా మారేందుకు అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విద్యార్థులకి పరీక్షలు ఏవైతే రాస్తూ ఉంటారో అందులో మాత్రం వీరికి విజయావకాశాలు కొంచెం తక్కువగా కనపడుతున్నాయి. స్థిరాస్తి విషయాలు, వాహనాల విషయంలో వీటిల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎక్కువ శాతం ఆర్థికంగా నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఆరుద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వైజ్ఞానిక రంగాలలో ఉన్న వారికి మాత్రం అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి అధిక శ్రమ ఉన్నా వీరికి చివరిలో మంచి శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఇక పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత గోచరిస్తోంది. దీంతో పాటు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామి వారికి ఆకు పూజ జరిపించటం వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యే అవకాశం అయితే గోచరిస్తోంది. అనేక విషయాలలో మీకు మార్పులు చేర్పులు అనేవి కలుగుతూ ఉంటాయి, లేదా ఆశించిన ఫలితాలు సకాలంలో లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ప్రయత్నం అనేది కొనసాగుతోంది. ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులు లాంటివి కలుగుతూ ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. పనుల విషయాల్లో ఆలస్యం ఉంటుంది. కోర్టు విషయాలలో ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ పిల్లల విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు స్నేహితుల వలన, బంధువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తుంటాయి. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారు కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం తక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ వీరితోటి కలహాలు కలిగే అవకాశం అయితే గోచరిస్తోంది. అలాగే క్రయ విక్రయాలకు సంబంధించి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక పుబ్బ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి ఖర్చులు అధికంగా ఉన్నాయి, ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి కూడా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది. అయితే కొత్త పరిచయాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి మాత్రం అనుకూలత అనేది కనపడుతుంది. ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కొత్త ఆలోచనలు, కొత్త పథకాలు వీటికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కొంచెం ఇబ్బందికి కూడా గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారి వజ్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనేక విషయాలలో మీకు సౌకర్యాలు అనేవి లభిస్తూ ఉంటాయి. ఆకస్మిక ధనలాభం అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి, అధ్యాపకులకి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక హస్త నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. ఉద్యోగస్తులకి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే గృహ నిర్మాణంలో మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మార్కెటింగ్ రంగాలలో ఉన్న లేదా పర్యాటక రంగాలలో పనిచేస్తున్న ఈ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఎక్కువగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న అందులో కూడా మీకు ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం అయితే గోచరిస్తోంది. దీంతో పాటు మీరు చేపట్టే పనులు శ్రద్ధతోటి పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించాలి. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారు మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి రాబడి తక్కువగా గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామితోటి కూడా మాట పట్టింపులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరు కూడా ఆరోగ్యం విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. విశ్రాంతికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి. దీంతో పాటు వ్యాపార రంగంలో ఉన్న వారికి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది.
విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నెమ్మదిగా వీరికి మాత్రం మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికంగా వీరికి అనుకూలత ఉంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం శుభకార్యాలు అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు నూతన గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి మొదలయ్యేందుకు అవకాశం ఉంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి మాత్రం వీరు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వసూలు చేసుకోవటం అనే దాని మీద ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత ఉంటుంది. అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆకస్మికంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శారీరకంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఇతరుల సహాయ సహకారాలు లేదా ఉన్నతాధికారుల సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశం గోచరిస్తోంది. జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వస్త్ర వ్యాపారస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వృత్తిపరంగాను వ్యాపార పరంగాను ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ప్రత్యర్థులు అధికంగా ఉండటం వలన ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. పనులు సకాలంలో పూర్తి చేయటం లేదనే నిందారోపణ మీ పైన అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనుర్రాశికి చెందిన మూలా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు లేదా వాటి గురించి ఆలోచన అనేది మీలో కొనసాగుతూ ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో మీకు ఇబ్బందులు కనపడుతున్నా వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు ఆర్థిక అనుకూలత కూడా గోచరిస్తోంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శారీరకంగాను మానసికంగాను ఇబ్బందులున్నాయి. జీవిత భాగస్వామితోటి కొంచెం చర్చలు లాంటివి ఉండటం లేదా వారితోటి ఏదో ఒక విషయంలో ఇబ్బంది అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మీ సమర్థతకు తగిన గుర్తింపు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశి వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఆటంకాలు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు విద్యార్థులకి కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విద్యార్థులకి ఇబ్బందులు కలగడంతో పాటు ఆశించిన విధంగా ఫలితాలు లభించకపోవటం, కోరిన విధంగా కళాశాలల్లో అడ్మిషన్లు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన ప్రయత్నాలలో మీకు సానుకూలమైన మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరు మాత్రం నెమ్మదిగా ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, నదీ స్నానాలు చేయటం, దాన ధర్మాలు, గురువుల దర్శనము, ఆధ్యాత్మిక చింతన భావన పెరగటం ఇవన్నీ ఎక్కువగా మీకు ఈరోజు గోచరిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనేక రకాలుగా వీరికి చికాకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి ఖర్చులు అధికంగా ఉండటం, ఆశించిన విధంగా వ్యాపార అభివృద్ధి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారు మాత్రం అన్ని వ్యవహారాలు కూడా నిదానంగా చేయడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి
అతి ప్రయాసతోటి ఆ పనులు పూర్తయ్యేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శతభిష నక్షత్రం వారికి మాత్రం స్నేహితుల వలన లాభం కలుగుతుంది. వీరికి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పూర్వభాద్ర నక్షత్రం వారు మాత్రం ప్రమోషన్ల గురించి ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మధ్యవర్తిత్వం వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు అనారోగ్యం అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామి వారికి వాళ్ళ పూజ జరిపించడం వలన మీరు ఆశిస్తున్న పనులు వేగవంతంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం విద్యార్థులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు అనుకుంటున్న విధంగా కోర్సులు లాంటివి పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారు నిర్మాణ పనులలో ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ ఈ రంగాలలో ఉన్న వారికి ఆర్థిక అనుకూలత, దీంతో పాటు ఆగిపోయిన పనులు పూర్తి కావటం, అలాగే ప్రమోషన్లు లేదా రావలసిన బకాయిలు ఇవి అందటము ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త అయితే వహించాలి. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శ్రమ ఎక్కువగా ఉంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కొంత చికాకులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఇక మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.